రోజు ఉదయం 11 గంటలకు సెక్రటేరియట్లో జిల్లా కలెక్టర్తో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో సిఎస్ రామకృష్ణ, స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్లు, జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీలు, జేటీసీలు, డీటీసీలు మరియు ఇతర రవాణా శాఖ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. జనవరిలో జరిగే రోడ్ సేఫ్టీ మాసంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. గ్రామ స్థాయి నుంచి రాజధాని వరకు ప్రమాదాల నివారణకు విద్యార్థులు, ఉద్యోగులు వివిధ సంస్థలను భాగస్వామ్యం చేస్తూ అవగాహన సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన నవీన్ యాదవ్ గారికి ఈ కార్యక్రమంలో సత్కరించనున్నారు. ఈ సన్మాన సభకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనున్నారు. క్రిస్మస్ సందర్భంగా కరాచీ బేకరీ తమ స్టోర్లలో ప్రత్యేకమైన పండుగ వాతావరణాన్ని అందిస్తుంది. ఫెస్టివ్ డెక్కర్, క్రిస్మస్ అలంకరణతో ఇన్ స్టోర్ అనుభూతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సీజన్లో కరాచీ బేకరీ ప్రసిద్ధ ప్లమ్ కేక్ తో పాటు కొత్తగా జగ్గరీ ప్లమ్ కేక్, చాకో చిప్ ప్లమ్ కేక్ వేరియంట్లను పరిచయం చేసింది. పండుగ గిఫ్టింగ్ కోసం ప్రత్యేక క్రిస్మస్ గిఫ్ట్ బాక్స్లు, కస్టమైజ్ హంపర్లు అందుబాటులో ఉన్నాయి. అడ్వెంట్ క్యాలెండర్లు, శాంటా థీమ్ చాక్లెట్లు ఈ క్రిస్మస్ ప్రత్యేక ఆకర్షణ. So right now, if you can see, we have come up with new jaggery plum cake, and then we also have our egg plum cakes. We've also come up with our choco chip plum cakes, and we've introduced lot of Christmas bags, goodies for people to buy. And as you can see, we have also launched our advent calendar, which is from Cocotini. And the main part, which is the most interesting, is the DIY cake kit. As I mentioned, we are giving in lot of items from this. If you can see, we are giving plum cakes, Dubai Kunafa chocolate, and lot of other goodies that you can see. And next we have our Christmas figurines. In terms of Santa, reindeer, Christmas tree, we have it all. And we have cute little goodies, if you see over here, in terms of our chocolate and other stuff as well. Cupcakes for Christmas, we have cute little cupcakes in different style in terms of Christmas tree or any sort of customized way. We can make it according to how you want it as well. Main corner, we have different sort and varieties of plum cakes. If you can see, different wrappings in terms of star or any other thing. Also the choco chip plum cake that we have come up with, which is new. So these are all our new items that have come right now, and this entire area that you see is fully allocated for the Christmas specials. కాచులూరు, తాళరేవు, కరప మండలాల్లో గత 3 ఏళ్లుగా చైన్ స్నాచింగ్ పాల్పడుతున్న ముఠాకు కాకినాడ పోలీసులు ఎన్కాట్ వేశారు. 29 నేరాలతో సంబంధం ఉన్న 4 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు 58 లక్షల రూపాయల విలువైన బంగారం, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆదేశాలతో ఏఎస్పీ పాటిల్ దేపరాజ్ మునీస్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కోలంక వంతెన వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 452 గ్రాముల బంగారం, 7 బైక్లను సీజ్ చేశారు. మహిళలు, వృద్ధులే లక్ష్యంగా చేసిన ఈ ముఠాపై కఠిన చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ హెచ్చరించారు. ఈ నెల 21వ తేదీ ఆదివారం ఉదయం ఎస్ఆర్ నగర్, బాపు నగర్ బస్తీలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ మరియు రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ అభయ బంజారా సభ్యుడు దేవులపల్లి రవికిరణ్ తెలిపారు. డిస్ట్రిక్ట్ 320A ఆధ్వర్యంలో నిర్వహించే ఈ క్యాంప్ ఆదివారం మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. జనరల్ ఫిజిషియన్, ఆర్థోపెడిక్, గైనకాలజిస్ట్, పీడియాట్రిక్, డెంటల్ మరియు కంటి వైద్యులు ఈ శిబిరంలో సేవలందించనున్నారు. ఈ కార్యక్రమానికి పిసిసి వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నిర్మా ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ హెల్త్ క్యాంప్లో మీరు మీ టెస్టులు చేయించుకోండి, మీకు ఉచితంగా మందులు కూడా ఇవ్వబడుతుంది. దెన్ ఐ ఆల్సో థ్యాంక్ లాట్ ఆఫ్ freelancers and then doctors who are coming forward and then taking part in these particular health camps. Not only మన హెల్త్ క్యాంప్ కాదు, చాలా హెల్త్ క్యాంప్స్లో డాక్టర్స్ ముందుకు వస్తున్నారు, వాళ్ళ సర్వీసెస్ని ఇస్తున్నారు. ఐ రియలీ థ్యాంక్ ఎవ్రీ వన్ హూ ఇస్ పార్ట్ ఆఫ్ ఆల్ దీస్ ఇనిషియేటివ్స్. ఇది చాలా అవసరం ఉంటుంది ఇప్పుడు సొసైటీలో. లాట్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. అండ్ దెన్ పెద్దవాళ్ళకు ఐ చెకప్స్ కానీ, డెంటల్ చెకప్స్ కానీ, ఇవన్నీ పెద్దవాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు, బయటికి వెళ్ళి హాస్పిటల్స్కి వెళ్ళి చూసుకునేంత టైం ఉండదు, ప్లస్ ఎవరు సపోర్ట్ ఉండాలి. అదే మనం బస్తీ దగ్గర పెడతాం, మనం బాపునగర్ బస్తీ దగ్గర పెడతాం.
సో అందరూ చాలా నడుచుకుంటూ వచ్చేసి వాళ్ళ పర్టికులర్ ప్రాబ్లమ్స్ని డాక్టర్స్కి చెప్పినట్టయితే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా కోటా నీలిమ గారిని పిలుస్తున్నామండి. సో 10 o'clock to 1 o'clock సండే రోజు 21st of December 10 o'clock to 1 o'clock ఉంటుందండి. కావున అందరూ వచ్చేసి ఈ పర్టికులర్ ఈవెంట్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పంజాగుట్టలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ లో పెళ్లి ఆభరణాల ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. మోడళ్లు పెళ్లి కూతురు పెళ్లి కొడుకుల్లా సిద్ధమై ప్రత్యేకంగా రూపొందించిన బ్రైడల్ ఆభరణాలతో ర్యాంప్ వాక్ చేశారు. మలబార్ గోల్డ్ ప్రతిష్టాత్మకంగా బ్రైడ్స్ ఆఫ్ ఇండియా 15వ ఎడిషన్ కు ఈ సందర్భంగా ప్రారంభించారు. డిసెంబర్ 20 నుంచి 28 వరకు జరిగే ఈ ప్రదర్శనలో కేరళ, కస్పు, తమిళనాడు ఆలయ కళతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయాలకు అనుగుణమైన ఆభరణాలను ప్రదర్శిస్తున్నారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల పెళ్లి ఆభరణాల వైవిధ్యం ఈ ఎడిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నమస్కారం అందరికీ. ఈరోజు మనకి బ్రైడ్స్ ఆఫ్ ఇండియా క్యాంపెయిన్ లాంచ్ మన ఆర్టీసీ స్టోర్ సోమాజిగూడ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్లో ప్రారంభం చేయడం జరిగింది. సో ఈ నెల 20 తేదీ నుంచి 28 డిసెంబర్ వరకు ఈ బ్రైడ్స్ ఆఫ్ బ్రైడల్ జ్యువెలరీ షో మన ఈ ఆర్టీసీ స్టోర్ సోమాజిగూడలో ఈ ప్రోగ్రామ్ ఈ క్యాంపెయిన్ కొనసాగనుంది. మనకి స్పెషల్ ఏంటంటే ప్రతి వచ్చి అప్కమింగ్ వెడ్డింగ్ సీజన్ ని దృష్టిలో పెట్టుకుని ఈ ఎగ్జిబిషన్ లో మనము ఆల్ కల్చరల్ వెడ్డింగ్ జ్యువెలరీ అనేది మనకు ఒకే ప్లేస్ లో గ్యాదర్ చేసి ప్రతి కస్టమర్స్ కి ప్రతి వెడ్డింగ్ కి మనకి అవసరం ఉన్న జ్యువెలరీ ఆ లైట్ వెయిట్ కానివ్వండి, హెవీ కానివ్వండి, ఆర్ బ్రైడల్ మొత్తం సెట్ కానివ్వండి, సో ప్రతి దృష్టిలో పెట్టుకుని ఈ మనకి బ్రైడల్ జ్యువెలరీ షో క్యాంపెయిన్ లో ఈ జ్యువెలరీ అంతా ఒకటే ప్లేస్ లో మనము అన్ని లైక్ కర్ణాటక కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, కేరళ కానివ్వండి, మన ఆంధ్ర తెలంగాణ టేస్ట్ జ్యువెలరీ కానివ్వండి, అన్ని టైప్ ఆఫ్ వెడ్డింగ్ జ్యువెలరీ మనకు ఒకటే ప్లేస్ లో మనం అంతా ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. సో మన ప్రతి వెడ్డింగ్ కస్టమర్స్, ప్రతి మల్బార్ కస్టమర్, ప్రతి ఒక్క జ్యువెలరీ ప్రియమైన కస్టమర్స్ అందరూ కూడా మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సోమాజిగూడ స్టోర్ కి వచ్చి ఈ క్యాంపెయిన్ లో ఉన్న ప్రతి జ్యువెలరీని చూసి డిజైన్స్ కానివ్వండి, మీరు వెయిట్ రేంజ్ కానివ్వండి, ప్రతిదీ చూసి మనకు నచ్చిన జ్యువెలరీ తన బ్రైడ్స్ కి కావాల్సిన టైప్ ఆఫ్ జ్యువెలరీ ఇక్కడ చూసి మనకి పర్చేస్ చేయాలని మా మల్బార్ కస్టమర్స్ కి మనం కోరుకుంటాము. అది కాకుండా ఈ క్యాంపెయిన్ ప్రత్యేకత ఏంటంటే మనకి ఇది 8 days క్యాంపెయిన్ లో మనకి మెయిన్ ఇందులో ఏంటంటే మనకి వెడ్డింగ్, అది కాకుండా మనకి ఈ నెల మనకి ఈ 20 డిసెంబర్ నుంచి MDF అంటే మైండ్ డైమండ్ ఫెస్టివల్ కూడా మనకి ఇదే ఆర్టీసీ స్టోర్ సోమాజిగూడలో కొనసాగనుంది మనకి. మేడ్చల్ నియోజకవర్గం కట్కేసర్లోని బంధన్ ఫంక్షన్ హాల్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొని నియోజకవర్గానికి మంజూరైన 350 మంది లబ్ధిదారులకు 4,06,00,000 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. గట్కేసర్ మండలంలో 46 మందికి, మేడిపల్లిలో 110 మందికి, కిస్సులో 60 మందికి, క్రాపాలో 16 మందికి, 3 చింతలపల్లిలో 32 మందికి, మేడ్చల్ మండలంలో 86 మందికి చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 350 కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. చాలా సంతోషం. మా మహేందర్ రెడ్డి నేను ఒకటే అడుగుతున్నా, అన్న మనం ఆడబిడ్డలకు ఆశ పెట్టామన్నా అది మంచిగా అనిపిస్తలేదన్నా. 2 సంవత్సరాలు వచ్చిందన్న, దాని ఎమ్మడి కూడా ఆ తులం బంగారం చాలా బాగుంది. మనం ఆడబిడ్డలకు ఆశ పెట్టామన్నా, ఎలక్షన్లో మేము చెప్పినాం తులం బంగారం ఇవాళ వాళ్ళకు కూడా 350 తులాలు వచ్చింది. ఆశ పెట్టారు, ఆడబిడ్డలకు ఎప్పుడు ఆశ పెడితే మంచిగా. ధన్యవాదాలు.
నర్సాపురం వశిష్ఠ గోదావరి తీరంలోని వలందరిలో మార్గశిర అమావాస్య సందర్భంగా గోదావరికి హారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో విజయవాడ వారాహి శ్రీ భద్రాద్రి కొత్తగూడెం శ్రీ విద్యా పీఠాధిపతులు శ్రీ అరుణానంద స్వామీజీ నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది. హారతికి ముందు నిర్వహించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ దాసిరాజు, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్, హిందూ సమ్మేళన సమితి ఆర్ఎస్ఎస్ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పిల్లలు, పెద్దలు నిన్నటి నుంచి అంటే ఒక వారం రోజుల నుంచి ఈ కార్యక్రమానికి ఏర్పాట్లలో నిమగ్నమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడాను స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఉన్నా. ఇప్పటి వరకు మాతృమూర్తులు ఇద్దరు ప్రతిదీ కూడాను అంతా స్త్రీల గురించే మాట్లాడుకొచ్చారు. మరి పురుషులు ఏం పాపం చేశారు? వారు కూడా ఉన్నారు కదా, సమాజంలో వారు కూడా ఒకటే కదా. కాకపోతే స్త్రీని ఎందుకు మనం పెద్దపీట వేస్తున్నామంటే అటువంటి అల్లూరి సీతారామరాజు గారివ్వండి, వెనక ఎవరున్నారు? ఛత్రపతి శివాజీ మన హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకొచ్చి పునః హిందూ వైభవాన్ని తీసుకొచ్చినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు గారిని, వీళ్ళందరినీ తయారు చేసింది ఎవరమ్మా? మాతృమూర్తులు. అందుకనే వారి పక్షపాతిగా వారి గురించి మాట్లాడారు తప్ప పురుషుల గురించి తక్కువ చేసి ఇక్కడ మాట్లాడలేదు. ఆ పురుషుల్ని తయారు చేసేటువంటి మాతృమూర్తి ఉంది కాబట్టి ఆ మాతృమూర్తి గురించి మనము ఎప్పుడు కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. ఈ వారికి మైకి దొరికింది కదా అనేసి స్త్రీ గురించి మాట్లాడారని మాత్రం ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే మూలస్థానం ఉందో వారిని మనం గనక ప్రతి చోట పూజించడం కానివ్వండి, వారిని గౌరవించడం వల్ల వారిలో ఉన్నటువంటి శక్తి ఒకటికి పదింతలయ్యి సమాజాన్ని ముందుకు నడిపించడానికి కావాల్సినటువంటి వీర శివాజీని, ఛత్రపతి శివాజీని, అల్లూరి సీతారామరాజు, ఝాన్సీ మహాలక్ష్మి, ఇటువంటి వారందరినీ కూడా సమాజాన్ని శ్రేయస్సు కోసం సమాజానికి వదులుతూ ఉంటారు తయారు చేసి. అందుకని ఆ స్త్రీమూర్తిని ఎప్పుడూ కూడా మనం ఎక్కడ చూసినాను, మన హైందవ ధర్మంలో ఎక్కడ చూసినా కూడాను బాలా పూజ, కన్య పూజ, సుహాసిని పూజ, ఎన్నో రకాల పూజలు చేసి స్త్రీమూర్తిని మనం గౌరవిస్తూ ఉన్నాం. అలాగే గౌరవింపబడాలి. ఇటువంటి గౌరవింపబడుతుంది కాబట్టి మన హిందూ ధర్మము, మన హైందవ ధర్మం ఇలా ముందుకు వర్ధిల్లుతూ ఉంది. ఎంతోమంది ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ హిందూ ధర్మం మీద ఎన్నో కుట్రలు, కుతంత్రాలు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో దాడులు జరిగినా కూడా ఈ రోజు కూడా ఇలా నిలబడి ఉంది అనేసి అంటే అది ఒక స్త్రీమూర్తి ఆవిడ చేసేటువంటి త్యాగం వల్లే తప్ప వేరే ఇంకేది కాదు. అలాగే ఈరోజు మన భారతదేశాన్ని ఇంత గౌరవంగా ఏ దేశం వెళ్ళినా కూడా భారతదేశం నుంచి వచ్చామనేసి అంటే నిలబడి రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్నారు అనేసి అంటే మన యొక్క హైందవ ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం, మన కట్టుబాట్లు, సాంప్రదాయం వల్లే.